వెల్కమ్ టు అవర్ ఛానల్ రమణాశ్రీ నెల్లూరు. ఈ రోజు నేను అటుకులతో పులిహోర చేయబోతున్నానండి. నేను మామూలుగా అయితే మనము పోహా అంటాము, అటుకులు పోహా చేస్తున్నాను. చూడండి, నేను హాఫ్ కిలో తీసుకున్నానండి. బాగా ఫ్రెష్ గా ఉంది చూడండి. ఫస్ట్ మనము వాటర్లో బాగా ఇలా ఏమైనా ఉన్నాయేమో చూసుకొని ఇలా కడుగుతా ఉండాలండి. కడిగామనుకో డస్ట్ ఏదైనా ఉంటే వెళ్ళిపోద్ది. చూసారు కదా, చూడండి. మనం ఎక్కువ వాటర్ తీసుకున్నామనుకో ఇలా బాగా కడిగేస్తే డస్ట్ అంతా వాటర్లో వచ్చేస్తుందండి. ఇలా పిండుకోవాలి. ఇలా పిండుకొని మన ఈ ప్లేట్లోనే తీసి పెట్టుకున్నాము. ఎక్కువ పెట్టకూడదండి, మామూలుగా ఉండకూడదు, మళ్ళీ వాటర్ వాటర్ ఉంటుంది. ఇలా ఇలా అంటా మనకు ఈ అటుకులన్నీ మెత్తగా. మళ్ళీ ఎక్కువ మీరు 10 నిమిషాలు ఒక పావు గంట సేపు వాటర్లో పెట్టారనుకోనండి, మళ్ళీ మెత్తగా అయిపోతాయండి. పోహ బాగోదు. నేను చేసే ప్రాసెస్ లో చెయ్యండి, చాలా టేస్ట్ గా ఉంటుందండి. చూసారా, ఇప్పటికే మెత్తగా అయిపోయినాయి. అదే మనము వేసేసి ఒక 10 నిమిషాలు ఉంచామనుకోండి, మొత్తము కరిగిపోయినట్టు అయిపోతాయండి అటుకులు. ఇట్లా ఉండవు. సాల్ట్ అండి, హాఫ్ స్పూన్ సాల్ట్ వేసానండి. చూడండి, హాఫ్ స్పూన్ పసుపు. నేను ఎందుకంటే చేయితో వేస్తున్నాను, ఈవెన్ గా ఇట్లా కలిసిపోతుందండి. ఇంతేనండి. ఇది మళ్ళీ మనము తాలింపులు వేస్తాం కదా, కలర్ఫుల్ గా వస్తుందండి. ఎక్కువ వేయకూడదు పసుపు, హాఫ్ స్పూన్ కన్నా తక్కువ వేసుకోవాలి. పంచదార అండి, పంచదార కూడా మనము ఇలా ఇలా వేసుకోవాలండి. నేను 1.5 వేస్తున్నాను. మీరు ఎక్కువ తినాలనుకుంటే హాఫ్ స్పూన్ వేసుకొని సరిపోద్ది. చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. ఇవన్నీ కొత్త కొత్త చిట్కాలండి, ఇవి మీరు కూడా పాటించారనుకో చాలా బాగుంటాయండి టిఫిన్స్ లోకి ఇలా చేసుకున్నప్పుడు. చూడండి, ఆయిల్ వేస్తున్నానండి. కడాయి వేడెక్కిపోయింది. పల్లీలు వేయించుకోవాలండి. పల్లీలు వేయించుకుంటే అవి మనము తినేటప్పుడు సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇట్లా సన్న మంట పెట్టుకొని దోరగా వేయించుకోవాలి పల్లీలు, లేదంటే మాడిపోతాయండి. చూసారు కదా, పెట్టుపట్లు ఆడుతున్నాయి. పోపు చెప్పాను కదా, ఇవన్నీ కలిపి పెట్టుకుంటానండి నేను. పోపు దినుసులు, మినపప్పు అన్నీ ఉంటాయండి. నెక్స్ట్ ఒక ఉల్లిపాయ అండి, ఇలా పొడవు ముక్కలు కట్ చేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి సన్న ముక్కలు అండి, పెద్ద ముక్క చేయకూడదు, సన్న ముక్కలు చేయాలి. ఇప్పుడు మనం ఇవన్నీ వేసేద్దాం. చూసారండి, ఇలా వేగాలండి బాగా, ఇట్లా నూనెలో ఇలా వేగాలి. ఈ ఉల్లిపాయలు ఈ సైడ్ని ఇలా మాడిన ఫ్లేవర్ బాగోదండి, అలా చేయకండి. ఇలా ఈవెన్గా ఇలా తిప్పుతా ఉన్నాం అనుకో బాగా వేగిపోతాయి నూనెలోనే. ఎందుకంటే పెద్ద ముక్కలు కదా, కొంచెం లేట్ అయ్యింది. బాగా వేయించుదాము. చూసారండి, వేగిపోయినాయండి. ఇప్పుడు మనము ఈ పూహాలు వేసాం కదండి, పంచదార, సాల్ట్, పసుపు వేసాము. ఎప్పుడైనా సరే మనము ఇట్లా చల్లుకోవాలండి, తాలింపులు వేయకూడదు. చాలా టేస్ట్ ఉంటుందండి, ఇలా ట్రై చేయండి మీరు కూడా. సరేనండి. చూసారు కదండి, ఇలా చెప్తా ఉండాలండి, మొత్తం కలిసిపోవాలి. మనం ఏంటంటే అటుకుల్లో పసుపు చల్లాం కదండి, ఆ పసుపు అన్ని ఈవెంట్గా అన్నిటికి పట్టుకోవాలి. కాబట్టి మనం ఇట్లా కలిపామనుకో బాగుంటుందండి. కొంచెం ఫ్లేవర్ కోసం కొత్తిమీర అండి, కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాలు మనం క్యాప్ పెట్టేద్దామండి. అప్పుడు ఈవెన్గా మొత్తం పట్టేసి బాగా కుక్ అవుద్దండి. కలిపేసి ఈవెన్గా పెట్టేద్దామండి. ఒక 5 నిమిషాలు క్యాప్ పెట్టేద్దాం. సరిగ్గానండి, వేడి అయిపోయింది. సరేనండి, ఇప్పుడు మనము ప్లేట్లోకి మనం సర్వ్ చేసుకుందాము. చూడండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి మా ఇంట్లో. చిన్నప్పుడు ఇది మా అమ్మ చేసేవాళ్ళు, చాలా ఇష్టంగా తినేవాళ్ళం. ఇప్పుడు మా పిల్లల కోసం నేను తయారు చేస్తున్నాను. సరేనండి.
ఇలా వేసుకున్నాం అనుకో, అన్ని వేసు ఇలా పల్లీలు, ఏదైనా ఉల్లిపాయ ముక్కలండి ఇలా వేసుకోండి. ఇవి కారాస్ అండి. ఇలా ప్రతిదీ ఇలా మనం చేసుకొని తింటేనే టేస్ట్గా ఉంటుందండి. మనం అట్లా కాకుండా ఏదో చేసుకున్నట్టు చేసుకొని తిన్నాము అనుకుంటే టేస్ట్ రాదండి. ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో మీరు చేసుకోండి. ఇలా ఇంకా చూడండి, పోహా అండి అటుకులతో తయారు చేశాను. మీరు కూడా ఇలా ఇంట్లో చేసుకొని మీ పిల్లలు ఫ్యామిలీలు అందరు తినండి అండి. మీ హస్బెండ్, మీరు, మీ అత్తయ్య, మామయ్య, ఇంట్లో ఎంతమంది ఉన్న ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు అంతా ఎండాకాలం సెలవులు కదండి, కొత్త కొత్త వెరైటీలు చేసి పెట్టండి, ఫ్యామిలీలు అందరూ హ్యాపీగా ఉంటారు. సరేనండి, ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు పెడతానండి. నేను ఇప్పుడు ఎలా చేశానో సేమ్ ఇలా ప్రాక్టీస్గా చేసుకోండి అండి. ఇది నార్త్ డిష్ అండి, ఇది ఇక్కడిది కాదు. సరేనా అండి? ఓకేనా? రండి.